ఇంకా బాగా ఎక్కువ ఆటంగా ఉంది. ఈ చోట నూడిల్స్ చాలా టేస్టీగా ఉంటాయని నేను విన్నాను. నేను మనం ట్రై చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళ నేను మజ్జిగ చారు కాసాను. దాంట్లోకి కాంబినేషన్గా వంకాయ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. ఇదిగోండి, వంకాయలు సన్నగా కోసుకుని ముందు సన్నగా కోసేసుకోవాలి ఫ్రెండ్స్. సన్నగా కోసేసుకొని ఒక గిన్నెలో వేసి మొక్కజొన్న పిండి కొంచెం, బియ్యం పిండి కొంచెం, తర్వాత శనగపిండి కొంచెం, ఉప్పు కొంచెం, కారం వేయండి సరిపోతుంది. దీనికి ఏంటంటే మొక్కజొన్న పిండి వేస్తే చక్కగా కరకరలాడుతా చాలా బాగుంటుంది. మొక్కజొన్న పిండి కూడా పెద్ద ఎక్కువ కాస్ట్ ఏం కాదు ఫ్రెండ్స్. పావు కేజీ వచ్చి 30 రూపాయలు 35 రూపాయలు ఉంటుంది. నేను ఎక్కువ కాస్ట్ అని తీసుకోలేదు, కానీ మొన్న అడిగితే పావు కేజీ వచ్చి 30 రూపాయలు తీసుకున్నారు ఫ్రెండ్స్. అందుకనే చెప్తున్నాను, ఇది వేశారంటే బయట షాపుల్లో అమ్మేలాగా క్రిస్పీగా వస్తుంది. ఇదిగోండి, బియ్యం పిండిను మొక్కజొన్న పిండి ఒకలాగానే కనపడుతుంది, కానీ కాదు. ఇదిగో నేను ఇప్పుడు వేసేది మొక్కజొన్న పిండి, తర్వాత ఏమో బియ్యం పిండి వేస్తున్నాను. వేసి ఉప్పు కారం వేసేసి మొత్తం కలిపేసుకుని నూనెలో ఒక మీడియం ఫ్లేమ్ పెట్టి చేసుకోవచ్చు. మీకు కావాలంటే వంకాయలు నేను ఇలా అయితే వేగితే వంకాయ టేస్ట్ తెలుస్తుందని చెప్పి నేను ముందుగా వేయించలేదు. మీకు కావాలంటే వంకాయలు ముందుగా ఒకసారి నూనెలో వేయించుకుని తీసేసి అవి వేసి అప్పుడు కార్న్ఫ్లోర్, బియ్యం పిండి, శనగపిండి, ఉప్పు కారం ఇవన్నీ వేసి కలుపుకొని అప్పుడు మళ్ళీ వేయించుకోండి. నేను వంకాయ టేస్ట్ ఇలా అయితే తెలుస్తుందని చెప్పేసి డైరెక్ట్గా కలిపేసుకొని వేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఇలా వేసుకుంటే వంకాయ మనం ఏమి ఫ్రై చేసామో అనేది మనకి టేస్ట్ తెలుస్తుంది. కొంచెం వాటర్ పోసుకుంటే కొంచెం ఇదిగోండి ఇలా వచ్చింది నాకు చక్కగా. మొదటిసారి వేసినా కూడా చాలా బాగా వచ్చింది. ఇలా ఒక్కొక్కటి వేసేసుకోవడమే. ఏదైనా చారు కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు బయట స్టైల్లో కొంచెం బియ్యం పిండి, శనగపిండి, మొక్కజొన్న పిండి ఉంటే ఒక 10 నిమిషాలు అయిపోద్ది ఫ్రెండ్స్. ఇది కొంచెం నూనె ఎక్కువ పోసుకుంటే పేల్చడం అయితే ఎక్కువ పేల్చదు, కానీ అవి ఫ్రై అవ్వడానికి కొంచెం నూనె ఎక్కువ పోసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. మీకు కావాలంటే మరొకసారి చెప్తున్నాను, వంకాయని వేయించుకొని మొత్తం అన్నీ కలుపుకోండి. సేమ్ ఇంతే. లేదు వంకాయ టేస్ట్ తెలియాలంటే మాత్రం మీరు వంకాయ ముందే వేయించుకోకుండా ఇలా కలుపుకొని వేసుకున్నారంటే వంకాయ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.